మనవుడు శ్రమను పొందక దైవా మనవుడిటు కాగలడు. కలకుండని మిలిముయగుని కనకము కొలిమి అందు. కలకుండని మిలిముయగుని కనకము కొలిమి అందు. కాలినమస్టు రాలిపోవును కలుగును విలువగు కాంతి. అలాగునే ఈ లోకము. మనవుడు శ్రమను పొందక దైవా మనవుడిటు కాగలడు. విజయుడు ఏబును రుజువు చేయనై వృజినమా మాటి కీడే సెలవు. ఈ విజయుడగు ఏబును రుజువు చేయనై వృజినమా మాటి కీడి సెలవు. నిజ సౌఖ్యంబు నిలిచిపోవును. భూమిలపై భుజములపై శ్రమలున్నా భక్తి పోదు రక్తి పోదు. మనవుడు శ్రమలు పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమలు పొందితేనే మానవుడు కాగలడు. జీవుడకు ఏవు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు పడ్డప్పుడు అతను అద్భుతమైన శ్రమకు తగ్గ ఏడొంతులు గొప్ప అనుభవాన్ని దేవుడు అతనికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. ఈ సంఘములో నైనను విభజించవచ్చును కానీ ఈ సంఘమునైనను ఎవరింప వచ్చును కానీ ఈ సంఘమును వర్ణించుటకు ఎవరికి ఇష్టం ఉండదు. ఈ సంఘాన్ని విభజించవచ్చును కానీ వివరించడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకనక జబ్బు ఉండవాలని ఎవరైనా గుర్తురా? మనలో జబ్బు వచ్చింది, జబ్బు ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరో కోరుకోరు. సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ చదివిన ప్రార్థించిన ప్రకటించిన ఎక్కువ ఉద్రేకం లేదని శ్రమ వలన మరింత ఉద్రేకం ఉన్నదని ఎరిగి సాధు సుందర్ సింగ్ గారు బోధించారు. కానీ శ్రమలుంటేనే ఉద్రేకం వస్తుంది, శ్రమలుంటేనే వాక్యాన్ని ప్రకటన స్పీడ్గా వెళ్తుంది, అందుకని శ్రమలుండాలి అని ఆయన విరిగి శ్రమ పంపమని ప్రార్థించి శ్రమ పంపమని ప్రార్థించిన వారు తక్కువ ఉందరు కానీ శ్రమను పంపించమని మరి సాధు సుందర్ సింగ్ గారు కోరుకున్నారు ప్రభుని. ఆ శ్రమలు పంపితే ఆ శ్రమలు యమన మార్గం మంచి వరాలున్నాయని అతను ఉద్దేశించి దేవునికి శ్రమలు పంపించమని అడిగారు. శ్రమ తీసివేయమని ప్రార్థించువారు ఎక్కువగా ఉంది. సృష్టిలో ఎండ మంచు వర్షం వల్ల ఈ సృష్టిలో ఎండ శ్రమ మంచు శ్రమ వర్షం వల్ల శ్రమ వచ్చును. వీటన్నిటి కూడా శ్రమలే. పురుగుల వల్ల దెయ్యము వల్ల పురుగులు వచ్చిన శ్రమలే, దెయ్యము వల్ల కూడా శ్రమలే. మనుషులు తెలివి తక్కువతనం వల్ల శ్రమలు. ఈ లోకంలో మనుషులు మరణిస్తున్నారు, జబ్బులు పడుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. దేవుడే అంటున్నాడు, నువ్వు తెలివి తక్కువైన వాడివి, నువ్వు తెలివి తక్కువైన దానివి. నువ్వు శ్రమ వస్తే ఆ శ్రమని తట్టుకోవటం కాదు కానీ హాస్పిటల్ పాలైపోతున్నావు. కారణం ఏమిటి? నువ్వు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈ నమ్మకం విశ్వాసం లేకపోవడమే నీకు హాస్పిటల్లోని రకరకాలమైన సమస్యలు వస్తున్నాయి. కానీ నువ్వు తెలివైన వాడివైతే ప్రతిదీ కూడా దేవుడు బైబిల్లో ఏది చెబుతున్నారు నువ్వు జాగ్రత్తగా వినాలి. ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే హాస్పిటల్లో దక్కాలి. ఆ అశ్రద్ధ వల్ల పాపం వల్ల శ్రమ వచ్చును. అశ్రద్ధ ఏంటి? అశ్రద్ధ నిన్న చేశాను, మొన్న చేశాను, రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ఇవాళ మానేస్తే ఏమిటి? ఇది అశ్రద్ధ. పాపం వల్ల నువ్వు ప్రార్థన చేయకపోయినా కూడా క్రైస్తవులైన మనము పాపం. ఈ రోజున ప్రార్థన చేయకపోయినా పర్వాలేదంటే అది పాపము. శ్రమ వచ్చును, దానివల్ల శ్రమ వస్తుంది. ఎంత ప్రార్థించినా జవాబు పొందన్నా కలిగే శ్రమ మరి ఎక్కువైనది. ఎంత నువ్వు ప్రార్థించినా ఎంత నువ్వు ధ్యానించినా దానికి సమాధానం రాలేదు. దాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు. దేవుడు ప్రార్థన వినందున మరి ఎక్కువ శ్రమ. దేవుని ప్రార్థన వినందున మరి ఎక్కువైన శ్రమ. దేవుని ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ చేయకపోతే ఎక్కువ శ్రమ వస్తుంది మనకి. బిడ్డ బ్రతుకునని దర్శనం వచ్చినది కానీ బిడ్డ చనిపోయినది.
దర్శనం చూశాం. ఈ చనిపోయినప్పుడు ఈ దర్శనం వచ్చినప్పుడు బిడ్డ బ్రతుకుతుంది అనుకున్నారు, కానీ ఏమయ్యాడు? చనిపోయారు. ఇది మరి యొక్క ఎక్కువైన శ్రమ. దర్శనం వచ్చినా కూడా చచ్చిపోయాడు. ఎక్కువ శ్రమ ఇచ్చివి ఎన్నో కాదు. ఎందుకు చచ్చిపోతారో దర్శనం వస్తే? దర్శనాలు రావడం ఏమిటి? సక్రంగా ప్రవర్తనగా దర్శనం చూస్తే బిడ్డ చనిపోడు. కానీ చనిపోవడానికి కారణం ఏంటి? నీలో అవిశ్వాసం, విశ్వాసం లేదు. అందుకని ఆ బిడ్డ చనిపోవడానికి కారణం రోగం ఉంది. ఆ రోగాన్ని దర్శనం చూస్తున్నారు. చూసిన తర్వాత దర్శనం బాగపోతుంది, కానీ జరగడం కారణం నీలో విశ్వాసం. ఆ విశ్వాసం నీలో లేకపోతే ఏమీ జరగదు. విశ్వాసం నీలో ఉంటే సమస్తము జరుగుద్ది. అందుకని నీకు మరణము రాకుండా ఉండాలంటే, అనుకున్న లెక్కల ప్రకారంగా ఉండాలి అని అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఒక సువార్తికుడు సువార్త ప్రకటించినందున అతన్ని పట్టుకుని కొట్టిరి. సువార్త ప్రకటిస్తే ఈ లోకంలో భారతదేశము అన్ని దేశంలో ఎవరికున్నా అధికారాలు వాళ్ళకున్నాయి. మరి ఉన్న తర్వాత ఇది కాదు అని చెప్పేసి నువ్వు కొట్టడం, తిట్టడం, ఎక్కడికి వెళ్ళినా బోధకుల్ని చిత్రహింసలు పెట్టడం, కానీ దాని శిక్ష మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మహిమ జీవ సువర్ణ కిరీటము దొరుకును, మహిమ జీవ కిరీటము సువర్ణము దొరుకును. ఇట్టి శ్రమలో అనుభవం వల్ల స్మరణ స్థితి వచ్చును. స్మరణ స్థితి అన్నిటి కూడా ఈ స్థితిని వాడు బాగా శ్రమల పడ్డవాడు. ఈయన చాలా గొప్ప భక్తుడు అని అనేక మంది అనుకున్న ఒక ఆయన దేవదాసయ్య గారి వద్దకు రాగా, అతను మంచి భక్తుడే, తను చాలా మంచి భక్తుడు అని చెప్పి అనుకున్నప్పుడు అతను దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చాడు. అయ్యగారు ఆయనను చూసి నీకెన్ని శ్రమలు వచ్చినాయి అని ప్రశ్నించగా, ఈ భక్తుని అడిగాడు, నీకు ఎన్ని శ్రమలు వచ్చినాయి అని అడగా, ఈ 50 సంవత్సరంలో నాకేమి శ్రమలు రాలేదనగా, నువ్వు సజీవుడివే కానీ భక్తులు కాదు అని అయ్యగారు అన్నారు. శ్రమలు రాలేదా? నువ్వు సజీవుడే కానీ నువ్వు భక్తుడు కాదు అని చెప్పేసి అయ్యగారు అక్కడ నిందించడం జరిగింది. మహమ్మదీయుడుగాను మహమ్మదీయుడుగాను కైలాస మహర్షి, మహమ్మదీయుడు అంటే ముస్లిం సోదరులు, కైలాస మహర్షికి సెయింట్ గ్రేయర్ గారు క్రొత్త నిబంధన ఇవ్వగా చదివిరి. ఎవరు చదివారు? ఈ మహమ్మదీయుడైన కైలాస మహర్షి గారు చదివారు. ఈ కైలాస మహర్షి అంటే మరి ఈ రోజున మన భారతదేశం తరఫున కౌలిష్ మహర్షి, సుదర్శన్ రాజు గారు, సాధు సుందర్ సింగ్ గారు, శ్రీను, మరి ఇంకా 5 భక్తులు మన భారతదేశం తరఫున ఉన్నారు. అలాగే ప్రపంచ దేశాలు మొత్తం అన్నిటి మీద 500 మంది ఋషులు హిమాలయ పర్వతాల్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ఒక్కొక్కడికి 560, 550, 600 అలా సంవత్సరాలు ఉడుగుతూ ఉన్నారు. తపస్సులో ఉన్నారు. అక్కడ ఎందుకున్నారు అనగా ప్రశ్న ఏంటంటే, ఈ లోకంలో మరి సజీవుగా వెళ్ళింది ఏలియా ఉన్నారు, అలాగే హానోకు ముందు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మరి మమ్మల్ని కూడా పంపించండి, సాధు సింగ్ గారు, కౌలిష్ మహర్షి గారు అది ఎన్ని శ్రమలు పడ్డారు, అన్ని శ్రమలు మేము పడ్డాం కదా, మమ్మల్ని పరలోక రాజ్యానికి ఎందుకు తీసుకెళ్ళరు అని అన్నప్పుడు దశలేఖ 2:2లోని వివరంగా రాసి ఉంది. ఏమని? రక్తమాంసాలు పరలోక రాజ్యం చేరనేరవు అని రాసేశారు. కనుక రాసిన బైబిల్ అబద్ధంగా ఉంది. కనుక మీరు హిమాలయ పర్వతాల్లోని రాకడ వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అనే ఆర్డర్ ఒక అక్కడికి వెళ్ళారు. మనవాళ్ళు అందరూ అందులో ఉన్నారు. ఇంకా 2012 ఇది దేశం అంతమైపోతుందన్నప్పుడు సినిమా తీసినప్పుడు కూడా హిమాలయ పర్వతాలు మాత్రం అంతమవదు అన్నారు. ఆ తర్వాత పోదు అన్నారు. మార్పు చెంది క్రైస్తవుల సువార్త ప్రకటించి కొత్త నిబంధనలు చదివారు. ఈ మహమ్మదీయుడైన కౌలిష్ మహర్షి గారు కొత్త నిబంధన చదివిన తర్వాత మార్పు వచ్చారు. అందులో ఉన్న నిజాలు తెలుసుకోగలిగారు. చివరి కాలంలో కైలాస పర్వతమునకు వెళ్ళి ధ్యానంలోనే తన జీవితమును ముగింప చూశాను. ఆ జీవితం అతను హిమాలయ పర్వతంలోకి వెళ్ళి ధ్యానంలో ఉండి ఆ జీవితాన్ని అతను అక్కడే ముగించుకున్నారు. హిమాలయ పర్వతాల కౌలిష్ మహర్షి గారు ఉన్నప్పుడు, సాధు సుందర్ సింగ్ గారు కూడా హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ఉన్నప్పుడు, ఆ హిమాలయ పర్వతాలను నాకు ఎవరు తెలియదు కదా ప్రభువా,
వాళ్ళు ఏరే దేశస్తులు కదా, నేను ఎవరితో ఉండాలి అని అన్నప్పుడు అతను కౌలిష మహర్షి గారు ఉన్న గుహలోకి నిన్ను పంపుతున్నారు, అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కౌలిష మహర్షి కింద ఆగ్రహైపోతున్నాడు, నరవాసనమని. అప్పుడు అతని కిందకి వెళ్ళిన తర్వాత అసలు నువ్వెవరు ఏంటి అన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా భారతదేశం అని ఇద్దరు కలిసి మాట్లాడుకుని వాళ్ళిద్దరు కూడా ఎదుగుతున్న ధ్యానంలో ఉన్నారు. ప్రభు ప్రత్యక్షమై నేను రెండవ రాకడలో వచ్చు వరకు ఇక్కడ నువ్వు సజీవుడుగా ముందు అని పలికాను. అడిగారు కదా, మేము కూడా ఎన్నో చేశాము, మరి అవన్నీ చేసినవి చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎక్కువ చెప్తే ఆ సమయం సాలదు కనుక మరి ఇది చేశాము, మమ్మల్ని పరలోక రాజ్యాలు తీసుకెళ్ళమంటే ఆయన పరిపూర్ణ తప్పు అయిపోద్ది దేశం రెండు అని చెప్పేసి అన్న విధానాన్ని బట్టి ఇక్కడే ఉండండి అని చెప్పేసి అక్కడికి ఉంచారు. ఇప్పటికే సుమారు 500 సంవత్సరంలో ఆయన వయసు ఈ ఋషి గారు స్థితిని అనేకులకు తెలియజేసిన వారు సాధు సుందర్ సింగ్ గారు. ఎంతో మందికి ఆత్మరూపిణిగా వచ్చి ఈ లోయలో ఉన్న హిమాలయ పర్వతంలో ఉన్న వాతావరణాన్ని చూసి బయటకు వచ్చి చెప్పి ప్రజలకి చెప్పిన వ్యక్తులు సాధు సుందర్ సింగ్ గారే ప్రస్తుతం వీరిద్దరు కైలాస పర్వతంలో అందరి ఒకలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మన భారతదేశంలో ఒక తరపున ఉన్నవాడు వీళ్ళిద్దరు కూడా అక్కడ ఒక చోటే ఉన్నారు. ఇందాక 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు రాసింది ఇది ఎన్ని సంవత్సరాలు, దీన్ని లెక్కేసుకుంటే చెప్పిన లెక్క కంటే ఇంకా ఎక్కువ వస్తుంది. వీరు ప్రభు రెండవ రాకడ వచ్చు పర్యంతం అక్కడే ఉందురు, రెండో రాకడ వచ్చే వరకు అక్కడే ఉంటారు. లోకంలో ఉన్న ఇతరులతో సంబంధం లేని ఋషి గారి శ్రమ ఉన్నది. ఈ లోకానికి మరి హిమాలయ పర్వతంలో ఉన్న ఋషులకి అసలు సంబంధమే లేదు. అయినా కూడా వాళ్ళకి శ్రమలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆ శ్రమ ఏదనగా ఋషి గారు ఇన్ని సంవత్సరములు బ్రతికి ఉన్నారా, ఇది ఉట్టిదే అని అనువారి మాటలన్నీ ఆయన అక్కడ ఉండే వినుచున్నారు. ఇది సంవత్సరాలు బ్రతికారా, ఇంకా ఉన్నారా, ఇదంతా అబద్ధం అని చెప్పే మనుషుల మాటలు ఆ ఆత్మలు వచ్చి విన్నప్పుడు అది శ్రమ కాదా? నిజంగా వాడు ఉన్నారు, నిజంగా ధ్యానిస్తున్నారు దేవుని పరిశుద్ధులని ప్రతి గానంలో దేవదూతల కేరేబులు దేవుని చుట్టూ ఏ రూపంగా తిరిగి రెండు రెక్కల కాడు మూసుకొని 2 రెక్కల కళ్ళు మూసుకొని పరిశుద్ధుడని ఎలాగైతే స్తుతించారో వాళ్ళు కూడా హిమాలయ పర్వతాల్లోని దేవుని స్తుతిస్తున్నారు. ఇవి ఆయనకు బాధ కాదా? ఎంత శ్రమ ఉన్నవాడిని లేదనంటే ఇది బైబిల్లో నందు మీరు ఎక్కడ చూసినా దొరకదు. ఇది ప్రకటన గ్రంథం సువర్ణ సంఘం, ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలు ఉన్నాయి. ఈ 2వ సంఘం సువర్ణ సంఘం. అందులో ఉన్న ఆ కొద్ది కాగితాల్లో కాదు, వివరణలోనే దొరుకుతుంది. ఆ వివరణ దేవుడే దేవదాసయ్య గారిను అట్లానమ్మ గారికి రాసినప్పుడు ప్రభువే బయలుపరిచారు. ఆ బయలుపరిచిన వాతావరణాన్ని బట్టి దాన్ని చూసి ఏది అన్నీ మంచియే, అయితే అది నేను ప్రజలకి చెప్పడానికి ఇంపుగా రాసుకున్న తర్వాత రాసిన 40 సంవత్సరాలు అయింది. ఆ ప్రకటన గ్రంథం చాలా క్లిష్టమైన గ్రంథం అని అది అలాగే ఉంచిన తర్వాత ప్రభు వచ్చి ఆ కుమారుడా 40 సంవత్సరాల కింద రాసావు పుస్తకాలు, అవి ఇప్పుడు అవసరం వచ్చినాయి, తీసి అవి నువ్వు ప్రకటించాలి. రాకడ సమయం వచ్చింది అన్నారు. అలాగే 7 సంఘాలు రాయడానికి అర్థమవ్వలేదు. ఎన్ని 3 సార్లు చదివినా అర్థమవ్వలేదు. ప్రభా ఇవి అర్థమవ్వట్లేదు అని అన్న తర్వాత ప్రభు ఉపవాసం నుండి ప్రార్థన చేసి మొదలుపెట్టన్నారు. ప్రభు చెప్పినప్పుడు చేసినప్పుడు అర్థమైంది. అలాగే 7 సంఘాలే కాకుండా ప్రకటన గ్రంథం పరమగీతాన్ని కూడా రాయగలిగాను. ప్రకటన గ్రంథం 2 సంవత్సరాలు, పరమగీతం 3 సంవత్సరాలు రాయగలిగాను. ఈ ప్రకటన గ్రంథాన్ని ఇప్పుడు ప్రకటించమంటున్నారు. ఈయన కలిగి ఉన్న కృపావరం కొలస్సీలకు రాసిన పత్రిక 2:5లో ఉన్న పౌలు గారి కృపావరము వంటిది. పౌలు గారికి ఏ వరం ఉందో అలాంటి వరాలు ఈ మరి ఋషులకి ఉన్నాయి. కనుక భక్తులైన వారికి లోకంలో ఎవరి స్థితి కొలది వారికి శ్రమలున్నాయి. అందుకని ఈ లోకంలో అలాంటి ఋషులకి శ్రమలు ఉన్నాయి. ఎవరికి సరిపడా శ్రమలు వాళ్ళకు ఉన్నాయి. శ్రమ లేనిది ఎవరూ లేరు. ఆ శ్రమను అధిగమించాలి. లోకంలో
ఈ లోకంలో అధిగమించింది యేసు ప్రభు. అలాగే మనం కూడా అధిగమించి పరలోకానికి చేరాలి. ఒకటి స్మరణ చరిత్ర, మరణ చరిత్ర వంటిది. ప్రభు లోకంలో 3.5 సంవత్సరంలో శ్రమ పడిను, ఎక్కువ శ్రమ 3.5 సంవత్సరములు. మరి 3.5 సంవత్సరాలు అయితే మరి ఉన్న సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు అని ప్రజలు ప్రశ్నల మీద ప్రశ్నలు కుమ్మరిస్తున్నారు. మత్తయి సువార్తలో వివరంగా రాసి ఉన్నది ఏమని? పెద్దల దయ్యందును చిన్నల దయ్యందును దేవుని దయ్యందును నేను వెతుకుతున్నాను అని ప్రభు రాశారు. అది రాసింది చాలు, అది ఎక్కడ తిరగబడ్డట్టు లేదు, దేవుని మాటని తిరస్కరించినట్టు లేదు. యెహోవా మాట ఏది చెప్పారో అదే భూలోకం మీదకి వచ్చారు. ఆ తర్వాత మోషే రాసిన 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు కూడా అమలుపరిచారు. లోకంలో వచ్చి అమలుపరిచింది ఎవరు లేరు. ముఖ్యమైన శ్రమ సిలువపై అనుభవించను. ఇక్కడితో ప్రభువులకు శ్రమ లేదు. అదే విధంగా మన శత్రువులకు ముగింపు ఉన్నది. ఆ శ్రమతో సిలువపడి పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళ్ళిపోయారు, అప్పుడు ఇంకా అతనికి శ్రమ లేదు. శ్రమ లేకుండా ప్రభు పక్షాన కూర్చొని ఉన్నారు. అయితే భూమి మీద క్రీస్తునందు విశ్వాసి బైబిల్ చదువుట, ప్రార్థించుట, ఖాళీ సమయంలోని మనం పని లేనప్పుడు కూడా ఇష్టప్రకారంగా సీరియల్ కానీ సినిమాలు కానీ అవన్నీ టీవీ దగ్గర కూర్చొని, టీవీ అసలు ఎందుకు ఇచ్చాడు, టీవీ ఇచ్చింది కూడా ప్రభువే, అదే చూడమని. అది ప్రతి ఇంట్లో కూడా ఈ రోజున టీవీలు ఉన్నాయి, సెలవులు ఉన్నాయి. అయితే వాడికి చెడు ఉంది, మంచి ఉంది, కానీ వార్తలు ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అవి తెలియపరుస్తున్నాయి. అవి విలువైంది తెలుసుకో. రేపు బుద్ధునికి రాకడ వచ్చేటప్పుడు ముందు వచ్చేది ఏలియా, మోషే. మరి అది వచ్చింది ఎప్పుడు వచ్చారు అని మనకి తెలియాలంటే టీవీ అవసరమే. అయితే అందులో విలువైనవే చూడు, విలువ లేని మానే. కీర్తనలు పాడుట, సువార్త ప్రకటించుట, కీర్తనలు ఎప్పటికప్పుడే మనము మంచి కీర్తనలు, కొత్త కీర్తనలు చదవాలి. వాక్యం కూడా బోధకులు మంచి కొత్త వాక్యాలు చెప్పాలి. బోధకులందరూ దేవుని బిడ్డలే, అయితే రాయబారిగా ఉండాలి. ముందు ఇచ్చిన మొన్న సంఘం కాంట ముందు ఇచ్చిన తుదైర సంఘంలో కూడా ఇదే మాట చెప్పారు. ఎవరికి రాయబారిగా ఉండాలి? యేసు ప్రభు ఎవరికి రాయబారిగా ఉన్నారు? యోధండికిను మనకి రాయబారిగా యేసు ప్రభు ఉండి మన చేస్తున్న మంచి కార్యములు దేవుని దగ్గరికి తీసుకెళ్ళి మన సమస్యల్ని తీర్చారు. ఈ రోజున యేసు ప్రభువును ప్రజలకి బోధకుడు రాయబారి. ఏంటి రాయబారి? ఆ రోజున ఏ ఘోషమ చెప్పాడు కదా, అయ్యా నాకు కూడా 100 ఎకరాలు కావాలన్నప్పుడు నువ్వు రాయబారిగా ఉండు, బైబిల్ వెతుకు, నువ్వు వెతికిన తర్వాత ఎవరికి ఏ అవసరంతో ఆ అవసరంతో నన్ను అడిగితే నేను ఇస్తాను అన్నారు. అలాగే నువ్వు దేవుని వెతికిన తర్వాత ఆ సంఘంలో ఉన్న సమస్యలు, శ్రమలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, జబ్బులు ఉన్నాయా, ఆర్థిక పరిస్థితి ఉందా, ఏమున్నాయి, అది నువ్వు నన్ను అడిగినప్పుడు నేను చెబుతాను, నేను బాగు చేస్తాను. వాళ్ళ దగ్గర విశ్వాసం ఉందా, ప్రార్థన ఉందా లేదని చెప్తాను అన్న ఆ సిద్ధాంతాన్ని రెడీ అవ్వమని. అలా రెడీ అయిన తర్వాత నేను దీవిస్తాను అని నేను బోధకుడితో నేను మాట్లాడతాను. ఇదే రాయబారి. దేవుడు చెప్పిన తర్వాత అది విని సంఘంలో ఉన్న ప్రజలకి చెప్పడమే రాయబారతం. దేవుని బిడ్డలైనా మీరు ఇది సంపాదించాలి. కొంచెం కష్టతరం. ఏంటి కష్టతరం? డబ్బులు పెట్టుకోనక్కర్లేదు. సన్నిధిలో తెల్లారుజామున 3 గంటలకి కన్నీటితో ప్రార్థన అడిగి, ఇదిగో బోధకుడు ఇలా చెప్పారు, మరి మీరు మాట్లాడతారట, సంఘంలో ఉన్న బిడ్డలకి సమస్యలు తీరుతాయట. కొన్ని ప్రార్థన చేస్తే సమస్యలు తీరుతాయి, కొన్ని పాటలు పాడితే సమస్యలు తీరుతాయి, కొన్ని వాక్యాలు వింటే సమస్యలు తీరుతాయి, కానీ కొన్ని సమస్యలు అలాగే మిగిలిపోతాయి. అది దేవుణ్ణి అడిగి నువ్వు సమాధానం చెప్పి రాయబారిగా నువ్వు జీవించాలి. దేవుని సేవకుడైన మరి సేవకుడా, మనమందరం కూడా దేవుని సేవకులమే. మీకు ఆల్రెడీ ఉందనుకో, బహు ఆనందిస్తాడు దేవుడు. నేను ఆనందిస్తే మీకేమొస్తుంది? దేవుడు ఆనందిస్తాడు. అందుకని నీ దగ్గర అది ఉందా లేదా అన్నది దేవునికి తెలుసు. లేకపోతే ఈరోజు నువ్వు మొదలుపెట్టి ఇస్తారు. నమ్మకంగా అడుగు, పరిశుద్ధంగా జీవించుట, శ్రమ సహించుట వలన పరలోకంలో కిరీటము
ఈ లోకంలో శ్రమలు సహిస్తే మంచి కిరీటం వస్తుంది. తయారవును పరలోక నివాసము కూడా తయారవును. పరలోకంలో నువ్వు తయారవుతున్నావు. ఆభరణములు తయారవును. బంగారమును కొలిమిలో కాల్చినప్పుడు మర్చిపోవు మేలిమి బంగారమగును నట్లు బంగారాన్ని ఎందుకు కొలువులో పెడతారు? దానికి మష్ట అంటే మానవుడి జీవితం, పాపము, చూపు, తలంపు, క్రియ, ఆలోచన, శరీరంతో చేస్తేనే పాపం కాదు. ఇవన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత మలినము పోవాలంటే దేవుని నువ్వు స్తుతించాలి, గణపరచాలి. అలాగే బంగారం కాల్చినప్పుడు ఆ మట్టి పోయినప్పుడు, ఆ చెత్త పోయినప్పుడు, ఆ తుక్కుపోయిన తర్వాత మేలిమి బంగారం అవుతుంది. అలాంటి మేలిమి బంగారంలాగా నువ్వు తయారవ్వాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయమని ఇక్కడ రాసిన ప్రకారంగా నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి. ఆదివారం, శుక్రవారం ఉపవాసాలు, ప్రార్థనలు అన్నీ కూడా చేయాలి. చేస్తే ధన్యుడివి, ధన్యురాలి. భక్తుని శ్రమల వల్ల అతనికి మలినము పోయి భక్తి మేలు అవుతుంది. ఏ రూపంగా బంగారంలో ఉన్న మస్టు పోయి ఏ రూపంగా మేలుమవుతుందో ఆ రూపంగా నువ్వు మేలుమవుతావు. భక్తునికి శ్రమ ఎక్కువగా పడది, సహనము ఎక్కువగును. భక్తి ఎక్కువ అయ్యేది నీ శ్రమలు, సహనము ఎక్కువగా ఉండాలి. నువ్వు చిరాకు పడకూడదు. సహనము ఎక్కువ అయ్యకూడది, మహిమ కాంతి ఎక్కువగును. సహనము ఎక్కువగా ఉండే కొద్దీ నీకు ఏమొస్తుంది? మహిమ కాంతి వస్తుంది. భూమి మీద ఒక్కొక్క శ్రమ వచ్చి విశ్వాసిని కొట్టుచుండును. విశ్వాసికి కొట్టే శ్రమలు, ప్రాణాంతకరమైన శ్రమలు వచ్చినా కూడా నువ్వు స్పంద సంఘంలాగా దిక్కగా నిలబడు, భయపడకు. 7 శ్రమ వలన పాపి మారు మనసు పొందును. శ్రమ వస్తేనే పాపి మారు మనసు పొందుతాడు, కానీ శ్రమ లేకపోతే మారు మనసు పొందడు. డబ్బు ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నారు, డాక్టర్లు ఏమంటున్నారు? ఈ జబ్బు తగ్గదు. డబ్బు పోతున్నావు, కరోనా వచ్చింది, ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది. అలాగే డబ్బుతో ఈ లోకంలో ఉన్న కొన్ని సమస్యలు మనం పనలేము, అది దేవుడు చేయగా వస్తుంది. శ్రమ వల్ల విశ్వాసి భక్తిని ఎక్కువ చేసుకును. భక్తికి శ్రమ ముగింపు అగుసరికి సంపూర్ణ భక్తుడగును. శ్రమ పోయేటప్పటికి సంపూర్ణంగా దేవుని బిడ్డగా నువ్వు నిలబడగలవు. 1 స్వర్ణ సంఘము దరిద్రత కలిగిన సంఘముగా ఉన్నాను. దరిద్రత అంటే పేదవాడుగా, దరిద్రుడిగా ఈ లోకంలో యేసు ప్రభు కూడా అలాగే వచ్చారు. బాగా లేబరతనంగాను లాస్ట్కి అతని తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తే ఎండిన భూమి, నేను చెప్పిన మాట ఎవరు వినగలిగారు? ఎండిన భూమిలో మొలిసినట్టు మొలుస్తున్నారనగా యేసు ప్రభు అలాంటి పరిస్థితి, ఆహారం లేని పరిస్థితిలో ఈ లోకంలో మరియమ్మ గర్భాన్ని ఉదయించారు. శ్రమలో, బాధల వల్ల ధనవంతుల చేతిలో అతను రాలేదు. ప్రభు వలన నువ్వు ధనంగా ధన్య సంగమై ధనం గల ధన్య సంగమై ఉన్నావని పేరు పొందిన సంఘము శ్రమగా లేనిదే మహిమ రాదు. నువ్వు మంచి సంఘంలో ఉన్నావేమో, ధనవంతుల సంఘంలో ఉన్నావేమో, నువ్వు ధనవంతుడివేమో, అయినా నీ శ్రమ లేకుండా యమున మార్గము నీకు రాదు. లోకంలో ఉన్న మంచివారు, చెడ్డవారు శ్రమలు పొందుటను బట్టి దేవుడు న్యాయస్థుడు కాడని అనుచున్నారు. ఈ లోకంలో దేవుని క్రైస్తవ బిడ్డలు శ్రమలు ఎన్నో వస్తున్నాయి, బాధలు ఎన్నో వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి అని నువ్వు న్యాయస్థుడు దేవుడు కాడు. దేవుడు న్యాయస్థుడైతే ఇన్ని శ్రమలు నేను పడతానా, ఇన్ని బాధలను నేను పడతానా, అన్ని విషయంలో నేను దేవుని యందు ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నిజమే, అన్ని విషయంలో దేవుని యందు నువ్వు ఉన్నావు. కాకపోతే శ్రమలు కావాలి నీకు. శ్రమలో దేవుని నిందించొద్దు దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవుని నిందిస్తే సాతానికలో పోయిపోయి ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయి, కానీ శ్రమలు పోవు. కానీ దేవుడు న్యాయవంతుడని శ్రమలో ఉన్న దైవ భక్తులే పలకగలరు. ఒక దైవ భక్తుడికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు నన్ను శ్రమలో నుంచి ఒడ్డెక్కించగలడని ధైర్యం నీకు ఉండాలి. దేవుడు చేసినవి నచ్చినను, నచ్చకపోయినాను, ఇష్టమన్నాను, లేకున్నాను, వేరున్నాను,
కీడున్నాను, అర్థం కాకపోయినాను. ఎన్ని రుచినాయో చూడండి. దేవుడు చేసినవి నచ్చినాను, నీకు నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అలాగే నచ్చకపోయినాను, ఇది దేవుడు చేసేది మంచి కార్యం కాదు అని నచ్చకపోయినాను. ఇష్టమున్నాను, నీకు ఇష్టం లేకపోయినాను కూడా దేవుడిని చెప్పిన ఇచ్చిన ఆర్డర్ మనం శిరసావహించాల. లేకున్నాను, మేలున్నాను, కీడున్నాను, అందులో మేలు ఉండవచ్చు, కీడు ఉండవచ్చు. అయినా దేవుని మాట నువ్వు వినాలి. అర్థం కాకపోయినాను దేవుని మాటను నువ్వు వినాలి. న్యాయమని పించినను, అన్యాయమని పించినను, దేవుడు చేయనది న్యాయమే అను పలుకు వారిని భక్తులు. దేవుడిచ్చిన ఆర్డర్. నువ్వు ఈ శ్రమలో ఏబు ఎన్ని శ్రమలు పడ్డాడు. ఏబు స్నేహితులు రాజు వచ్చి ఎందుకయ్యా ఇన్ని శ్రమలు పడుతున్నావు అని అతన్ని చెప్పినా కూడా దేవుడిచ్చింది, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. ఏబు భార్య వచ్చి నువ్వు ఒక్కసారి ఎందుకయ్యా ఈ శ్రమను మమ్మల్ని పెడుతున్నావు అని నువ్వు ఒక్కసారి గద్దించు దేవుణ్ణి అన్నప్పుడు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం అన్నాడు. అతనికి 7 వంతులుగా అతనికి ఇచ్చాడు. 3 లోకస్తులు కాక దైవభక్తులు ప్రార్థించినాను, విని దేవుడు ఊరుకున్నాను, దేవుడు న్యాయవంతుడే అని అనువారే భక్తులు. శ్రమ వచ్చినా భావించినా విశ్వాసంగా ఉండటమే అతని దేవుని భక్తులు. ఈ విద్య ఎక్కడ నేర్చుకోలేము, ఇక్కడే మన సంఘ చరిత్రలోనే మనం నేర్చుకోవాలి. ఈ విద్యని మనం నేర్చుకోలేము. ఎవరు చెప్తున్నారు, ఎవరు వేస్తున్నారు నీకు ఆర్డరు? దేవుడు వేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ ఆర్డర్ని నువ్వు శిరసావహిస్తే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ఇది చాలా కష్టం. కేవలం దైవ సన్నిధిలో నేర్చుకోగలము. ఈ కష్టమైన పనిని నువ్వు దైవ సన్నిధిలో నువ్వు నేర్చుకోలేకపోతే నీకు కష్టమే. అందుకు దైవ సన్నిధి అనేది నీకు జీవితంలో కంపల్సరీ కావాలి. బోధకుడికే కాదు, తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళకే కాదు, అందరు కూడా దైవ సన్నిధి దేవుడు ఇచ్చిన 3 గంటల తెల్లారుజామున 3 గంటలకి ఖచ్చితంగా ఉండాలి. 1 మన సంఘంలో ఒక మ్రాను ఉన్నది, అది సిలువ మ్రాను, శ్రమల మ్రాను. శ్రమలు సిలువ వృష్టినే శ్రమలు. ఎఫెసు సంఘ స్థితి తల్లి పాలు వంటిది కనుక శ్రమ పెద్దగా లేదు. ఎఫెసు సంఘంలోని పెద్దగా శ్రమ లేదు. స్మరణ సంఘంలో సిలువ లాంటి శ్రమలు ఉన్నాయి. శ్రమ వచ్చినాను విసుగు కొనగా శ్రమతో లగును, శ్రమతో తోడగునట్టు ప్రార్థించవలెను. శ్రమ పోయేటట్టు నువ్వు ప్రార్థించాలి. పాపాన్ని బట్టి శ్రమ వచ్చినది, ఇది నా మేలు నిమిత్తము పంపినావు, వందనములు. ఈ శ్రమలు పంపించావు దేవా, నాలో పాపం ఉంది, పాపనైజం ఉంది, అందుకని శ్రమల వల్ల నిన్ను స్తుతించి నిన్ను కనపరిస్తే ఈ శ్రమలు పోతాయి కనుక నీకు వందనములు. అంతేగాని నువ్వు శ్రమల వల్ల దేవుని నిందిస్తే సాధారణలో పోయిపోయి ఇంకా ఎక్కువ అవుతాయి. నేను మాత్రము విసుగుకొనను అని ప్రార్థించే శ్రమలు తీసివేయమని చేయము. ప్రభా, నువ్వు పంపించిన శ్రమ న్యాయమే, ధర్మమే. నన్ను మాత్రం ఈ శ్రమలో నుండి తప్పించిన ఆయన. నువ్వు పంపించిన శ్రమ నేను అనుభవిస్తాను ఆయన, ఇంకెన్నైనా అనుభవిస్తాను. నీ చిత్తమైతే ఈ శ్రమ నుంచి విడుదల చేయను ఆయన అని అడగాలి. ప్రభు శ్రమలను రాణించిన వారికి వాటిని తీసివేయను. 2 అధికారాలు ప్రభుకున్నవి. శ్రమను పెట్టడం అతనికి అధికారం ఉంది, శ్రమను తీయడం అధికారం ఉంది దేవుని దగ్గర. యేసు ప్రభు 2 కోరికలు కోరాడు. ఏంటి ఆ కోరికలు? మరణించడానికి అధికారం అన్నారు, తర్వాత బ్రతకడానికి కూడా అధికారం అన్నారు. 2 ప్రభు తెచ్చుకున్నారు. అవి నిత్యము ఉన్న ఎడల ఆత్మ నశించిపోవును. శ్రమలు కంటిన్యూగా ఉంటాయా? ఉంటే ఆత్మ నశించిపోద్ది కదా. అలాంటప్పుడు నిత్యం నీకు ఎందుకు ఉంచుతాడు? మొన్న సంఘం ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలే ఉంచాడు. ఆ తర్వాత జీవ కిరీటాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలమైన మనము క్రైస్తవ సంఘం ఎక్కడ ఉన్నా కూడా మనకు శ్రమలు ఇమ్మల మార్గములుగా భావించి ఈ ధర్మమే నాకు ఈ శ్రమలు పంపటం ధర్మమే ప్రభువా అని నువ్వు అడిగితే శ్రమలు వెంటనే పోవడానికి ఆస్కారాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఆయన వాటిని ఆపివేయు. భూలోకంలో ఆత్మ జీవనం వృద్ధి, ఈ భూలోకంలో ఆత్మ జీవితానికి వృద్ధి, పరలోకంలో మహిమ వృద్ధి. దీనికంట పరలోకంలో ఇంకా మహిమ వృద్ధి. పేదరికమున్నాను,
ప్రార్థన చేసి నాకే మీ కొదువ అని ఎడల జీవములో పేదరికము తీసివేయబడును. నాకేమి కొదువ అని నీవుండగా నాకేమి కొదవని నువ్వు ప్రార్థించిన ఎడల ఈ లోకంలో శ్రమలు ఆ ఆర్థిక పరిస్థితులు కూడా తీసివేసి దీన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును. స్మరణ సంఘము శ్రమల సంఘము. అలాగా మనం శ్రమలు పడితే విమల మార్గాలు వస్తాయి. అంటే శ్రమ వల్ల ఈ లోకంలో బాధపడ్డంత శ్రమ ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేదు. కనుక ఏదన్నా మనకు సంబంధించిన శ్రమ వస్తే మనం తట్టుకోగలగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి జంగారెడ్డిగూడెం మరి మహిమ ప్రవేశం, ఇది దేవుడు చెప్పగా మేము పెట్టిన పేరు. నా పేరు జి అంటే గజ్జల జి ఆనందరావు. మరి నా ఫోన్ నెంబరు 9959918375. జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం పోస్టు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడ వాక్యం చెప్పింది. మరి జాగ్రత్తగా వినండి. ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను తర్వాత మిగిలిన ప్రకటన బృందాన్ని కూడా బోధించి ఇది తెలియపరుస్తాము. కంటిన్యూగా వింటారని అర్థం చేసుకొని మీ సమస్యలు ఏమున్నా కూడా ఫోన్ చేసి నాకు తెలియపరుస్తారని నేను నమ్ముచూ దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక. ఆమేన్.